నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఆర్మీ, కువైట్ సైన్యం మనం చూసుకుంటే కీలక ప్రకటన చేసిందనమాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కువైట్లోని ప్రజలైతే ఆందోళన చెందుతూ ఉన్నారు. ఏం జరుగుతాదో ఏమో అని చెప్పేసి చాలామంది భయాందోళనకు గురవుతూ ఉన్నారనమాట. ముఖ్యంగా సైరన్లు మోగడం, మన మొబైల్స్కు అలర్టులు రావడంతో అయితే చాలామంది మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారన్నమాట. అటువంటి వాళ్ళల్లో మానసిక ధైర్యం నింపడానికి కువైట్ సైన్యం కీలక ప్రకటన చేసింది. కువైట్లో ఉన్న ప్రజలు ఎవరూ భయపడవద్దు, మీ యొక్క రక్షణ భద్రత కోసం సరిహద్దుల్లో మేము 24 గంటలు పనిచేస్తూ ఉన్నాము. ఒక్క క్షణం కూడా ఏ మరపాటుగా లేకుండా పనిచేస్తూ ఉన్నాము. కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ నుంచి మాకు మద్దతు అవసరమని చెప్పేసి మాలో మనోధైర్యం నింపాలంటే కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు కావచ్చు, ప్రవాసులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మాకు మీ యొక్క మద్దతు అవసరమని చెప్పి కువైట్ సైన్యం ప్రకటించింది. అలాగే రాత్రి వేళల్లో వినిపిస్తూ ఉన్న పేలుడు శబ్దాలు ఏవైతే ఉన్నాయో, డ్రోన్లు మరియు క్షిపణులు ఏవైతే ఉన్నాయో వాటిని మేము గాల్లోనే పేల్చివేయడం వల్ల ఈ యొక్క శబ్దాలు వస్తూ ఉన్నాయని చెప్పి, కాబట్టి ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. ఏదైనా మీకు అత్యవసర సమయాలలో సహాయం కావాలంటే 112 నెంబర్కు ఫోన్ చేస్తే అధికారులు స్పందిస్తారని చెప్పేసి, అలాగే కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఎవరైనా భయాందోళనకు గురవుతూ ఉంటే కానీ, చాలా మందిలో మనం చూసుకుంటే యాంగ్జైటీ కానీ, లేకపోతే చాలా వరకు వాళ్ళల్లోనే వాళ్ళే బాధపడుతూ తీవ్రమైన ఒత్తిడి, స్ట్రెస్కు గురవుతూ ఉంటారన్నమాట. అటువంటి వారు 151 అనే నెంబర్కు ఫోన్ చేస్తే మేము వైద్య సహాయం అందిస్తామని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాబట్టి కువైట్లోని మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం మానసికంగా చాలా ధైర్యంగా ఉండాలన్నమాట. ఏమీ కాదు, ఎవరు భయపడవలసిన అవసరం లేదు. కువైట్ ఆర్మీనే ప్రకటించింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండండి. సైరన్లు మోగినప్పుడు సురక్షితమైన ప్రాంతంలో ఉండండి. ఎందుకంటే సైరన్లు మోగుతూ ఉన్నాయంటే కానీ కువైట్ దేశంలోకి డ్రోన్లు మరియు మిసైళ్లు ప్రవేశించిన తర్వాతే సైరన్లు మోగుతాయి. కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 24 గంటలు యాక్టివ్లో ఉంది. ఎవరు భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.